పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. అందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా బహుజన సభల గురించి తెలుసుకుందాం. బహుజన సభల గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. బహుజన సభల గురించి తెలుసుకుందాం. డెమోక్రాటిక్ యాక్షన్ ఫోరం ఆఫ్ దళిత అండ్ మైనారిటీస్. డెమోక్రాటిక్ యాక్షన్ ఫోరం ఆఫ్ దళిత అండ్ మైనారిటీస్ గురించి తెలుసుకుందాం. మారోజు వీరన్న ఆధ్వర్యంలో డెమోక్రాటిక్ యాక్షన్ ఫోరం ఆఫ్ దళిత అండ్ మైనారిటీస్ను 1994లో స్థాపించడం జరిగింది. దళితుల హక్కుల సాధన కోసం, నిరుపేదలైన ముస్లిం సమస్యల పరిష్కారం కోసం మారోజు వీరన్న సిపిఐ ఎంఎల్ జనశక్తి, దళిత ముస్లిం ప్రజాస్వామ్య కార్యాచరణ వేదిక, డెమోక్రాటిక్ యాక్షన్ ఫోరం ఆఫ్ దళిత అండ్ మైనారిటీస్ ద్వారా అనేక పోరాటాలు నిర్వహించారు. దళిత బహుజన మహాసభ డిబిఎంఎస్ గురించి తెలుసుకుందాం. దళిత బహుజన మహాసభ గురించి తెలుసుకుందాం. మారోజు వీరన్న దళిత బహుజన సంఘాలను అన్నింటినీ సమన్వయం చేయడం కోసం దళిత బహుజన మహాసభను స్థాపించాడు. ఈ దళిత బహుజన మహాసభ కన్వీనర్గా ఎర్ర జాన్సన్ మాదిగ గారు నియమించబడ్డారు. ఈ దళిత బహుజన మహాసభ కన్వీనర్గా ఎర్ర జాన్సన్ మాదిగ గారు నియమించబడ్డారు. వీరి నినాదం దళిత బహుజన తెలంగాణ, దళిత ముస్లిం హక్కుల సాధన కోసం డెమోక్రాటిక్ యాక్షన్ ఫోరం ఆఫ్ దళిత అండ్ మైనారిటీస్, దళిత బహుజనుల ఐక్య ఉద్యమం కోసం దళిత బహుజన మహాసభ, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తెలంగాణ మహాసభను స్థాపించిన వీరన్న గారు అణగారిన కులాల ఐక్య పోరాటాలను నిర్వహించడానికి మహాజన ఫ్రంట్ను రూపొందించారు. అణగారిన కులాల ఐక్య పోరాటాలను నిర్వహించడానికి మహాజన ఫ్రంట్ను రూపొందించారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోగలరు. మహాజన ఫ్రంట్ను రూపొందించారు. ఎవరు? మారోజు వీరన్న గారు. బహుజన ప్రజాతంత్ర విద్యార్థి ఫెడరేషన్ గురించి తెలుసుకుందాం. బహుజన ప్రజాతంత్ర విద్యార్థి ఫెడరేషన్. మారోజు వీరన్న గారు 1998 ఆగస్టు 18న బహుజన ప్రజాతంత్ర విద్యార్థి ఫెడరేషన్ను నెలకొల్పారు. 1998 ఆగస్టు 18న బహుజన ప్రజాతంత్ర విద్యార్థి ఫెడరేషన్ను నెలకొల్పారు. విద్యారంగంలో జరుగుతున్న అశాస్త్రీయ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి దీనిని నెలకొల్పారు. 1998 డిసెంబర్ 25న బహుజన సంఘాలన్నింటినీ సమన్వయం చేయడం కోసం మారోజు వీరన్న గారు ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ సిపియుఎస్ఐని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అనుబంధంగా దళిత బహుజన శ్రామిక విముక్తి అనే పత్రికను ప్రచురించారు. బహుజన రిపబ్లిక్ పార్టీ గురించి తెలుసుకుందాం. బహుజన రిపబ్లిక్ పార్టీ
1994 ఎన్నికల ముందు బహుజన సమాజ్ పార్టీలో కేజీ సత్యమూర్తి, కాన్షీరామ్కు మధ్య విభేదాలు ఏర్పడి కేజీ సత్యమూర్తి గారు బీఎస్పీ పార్టీ నుండి బయటకు వచ్చి వరంగల్లో బహుజన రిపబ్లిక్ పార్టీ అనే పేరుతో ఒక నూతన పార్టీని కేజీ సత్యమూర్తి గారు స్థాపించారు. ఈ పార్టీ ఆధ్వర్యంలో బహుజనుల పోరాట సమితి అనే సంస్థ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించడం జరిగింది. తెలంగాణ బహుజన రాజ్య సదస్సు గురించి తెలుసుకుందాం. తెలంగాణ బహుజన రాజ్య సదస్సు 1997 ఆగస్టు 24న వరంగల్ పోచమ్మ మైదాన్లో తెలంగాణలో బహుజన రాజ్య సదస్సు నిర్వహించబడింది. ఏకలవ్య కళామండలికి చెందిన చందశ్రీ, గోరేటి వెంకన్న, చింతా ఏకలవ్య మొదలైన వారు చైతన్య గీతాలు ఆలపించారు. ఈ సదస్సును జర్నలిస్టు గాలి వినోద్ కుమార్ గారు ప్రారంభించారు. పూసల సత్యం గారు ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బహుజన రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు కేజీ సత్యమూర్తి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో బహుజన రాజ్యం అనే నినాదం చీలికవాదం కాదని, అది అణగారిన వర్గాలు, కులాలను ఏకం చేసే సమైక్య సిద్ధాంతం అన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యం అనే నినాదం చీలికవాదం కాదని, అది అణగారిన వర్గాలు, కులాలను ఏకం చేసే సమైక్య సిద్ధాంతం అని కేజీ సత్యమూర్తి గారు అన్నారు. జై తెలంగాణ అనే నినాదానికి జై జై బహుజన తెలంగాణ అనే నినాదాన్ని జోడించాలని కేజీ సత్యమూర్తి గారు పిలుపునిచ్చారు. జై తెలంగాణ అనే నినాదానికి జై జై బహుజన తెలంగాణ అనే నినాదాన్ని జోడించాలని కేజీ సత్యమూర్తి గారు పిలుపునిచ్చారు. తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం కోసం సభ గురించి తెలుసుకుందాం. తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం కోసం సభ 2001 డిసెంబర్ 29న నల్గొండ జిల్లాలో తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం కోసం అనే సభ నిర్వహించబడింది. ఈ బహిరంగ సభకు సిపియుఎస్ఐ నాయకులు పర్వతాలు అధ్యక్షత వహించారు. ఈ సభలో బహురూపుల కళామండలి వారు పాటలు పాడి ప్రజలను ఉత్సాహపరిచారు. మహాజన సోషలిస్టు పార్టీ గురించి తెలుసుకుందాం. మహాజన సోషలిస్టు పార్టీ 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా మందకృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగ, ప్రభాకర్ మాదిగలు స్థాపించారు. మందకృష్ణ మాదిగ గారు 1996లో ఎస్సీలలోని ఏబిసిడిల వర్గీకరణ కొరకు తమ రిజర్వేషన్ ఉద్యమాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టి చివరకు హైదరాబాద్లోని బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు పాదయాత్రను నిర్వహించారు. ప్రత్యేక సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. 2014 జనవరి 5న మందకృష్ణ మాదిగ గారు మహాజన సోషలిస్టు పార్టీని ఎంఎస్పి అంటారు, దీన్నే మహాజన సోషలిస్టు పార్టీని స్థాపించారు. మహాజన సోషలిస్టు పార్టీని స్థాపించింది ఎవరు? మందకృష్ణ మాదిగ.
2014 జనవరి 5న.